హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శశిసన్ హర్ష కిచెన్. మన కిచెన్లో ఈరోజు స్పైసీ చికెన్ తయారు చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత శుభ్రంగా కడుగుకున్న మనం కిలో చికెన్ అయితే యాడ్ చేసేద్దామండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అండ్ హాఫ్ పసుపును అయితే యాడ్ చేసేసుకుందాం. మీకు నచ్చినంత యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఇలా పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని పసుపు సాల్ట్ బాగా కలిపేంత వరకు కలిసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ అండ్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం కొత్తిమీర అయినా ఓకే, ఫ్రెష్గా ఉంటే అల్లం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా స్పూనర యాడ్ చేసేసుకొని ఇది బాగా పట్టేలాగా కలుపుకొని మరొక 2 సెకండ్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు తినగలిగేంత కారం అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఇదంతా ఒక 2 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి మనకు 2 టమాటోస్ అయితే వేసుకొని టమాటోస్ మగ్గిపోయేలాగా మగ్గించుకొని మీకు గ్రేవీ కావాలా లేదా అది అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఆ లాస్ట్ కొద్దిగా కొబ్బరి పొడి మసాలాను కూడా యాడ్ చేసేసుకొని కలుపుకొని మీకు గ్రేవీ కావాలనుకుంటే కాస్త ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు స్పైసీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద షేర్. Please subscribe my channel. Thanks for watching friends.